టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య లవ్ స్టోరీలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టడంతో మొదలైన కేసు పర్యం కొనసాగుతుంది. అతను తనను మోసం చేసి మరో యువతితో ఉంటున్నట్లు లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిన్న లావణ్య తనను తన తమ్ముడిని వేధిస్తుందంటూ మాల్వి మల్హోత్రా ఆమెపై ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. తనకి అబార్షన్ చేయించాడని పేర్కొంటూ మెడికల్ రిపోర్ట్లు, ఫోటోలు, తనను టార్చర్ చేసినట్లుగా ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులకు సమర్పించింది. దీంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఉన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో రాజ్ తరుణ్ ను A1 గా నిందితుడిగా, మాల్వి మల్హోత్రాను A2 గా నిందితురాలిగా, మయాంక్ మల్హోత్రాను A3 నిందితుడిగా పేర్కొన్నారు. లావణ్యతో రాజ్ తరుణ్ కు 2008 నుంచి పరిచయం ఉందని, 2010లో ఆమెకు ప్రపోజల్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లాడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. 2016లో తాను గర్భవతి అవగా 2 నెలల్లో సర్జరీ చేసి అబార్షన్ చేశారని పేర్కొంది. రాజ్ తరుణ్, మాల్వి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని, వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది లావణ్య. మాల్వితో కలిసి విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పింది. ఎలాగైనా అతను తనకి కావాలని తెలిపింది. మరోవైపు రాజ్ తరుణ్ వర్షన్ మరోలా ఉంది. లావణ్య ముంబైలో ఉండేదని, ఆమె అక్కడ, తనిక్కడ ఉన్నప్పుడు తనతో కలిసి ఎలా ఉంటానని ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. లావణ్యకు డబ్బు పిచ్చి ఉందని, ప్రతి నెల ఆమెకు డబ్బు పంపేవాడినని తెలిపాడు. డబ్బు పంపడం ఆపివేయడంతో ఇలా మోసం చేశాడంటూ తప్పుడు కేసులు పెడుతుందన్నాడు. రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదులు, లావణ్యపై మాల్వి ఫిర్యాదులు, ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చివరికి ఈ కేసులో ఎవరు నిందితులుగా తేల్తారో చూడాలి.